హేయా, వెల్కమ్ టు డే 5 ఆఫ్ 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 o'clock క్లోజ్ అయిపోతుంది. నేనైతే డే 5ని దాల్చిన చెక్క వాటర్తో స్టార్ట్ చేశాను. ముందు రోజు నైటే వాటర్లో నానబెట్టుకున్న దాల్చిన చెక్క వాటర్ని బాగా బాయిల్ చేసుకొని ఒక గ్లాస్ అయితే తాగేశాను. అది తాగిన 1 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే అటుకులు ఉప్మా చేసుకున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. అటుకులు ఉప్మా తయారు చేయడం కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోనే పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి 2 minutes ఫ్రై అయిన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవులు, పచ్చిశనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా అందులోనే ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు పింక్ కలర్లోకి వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే మనం టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 2 minutes మగ్గితే సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పసుపు, అలాగే మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి అంత కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము అటుకులు అయితే ఇంకా వేసుకోవాలండి. నేనైతే అటుకుల్ని 1 కప్పు తీసుకున్నాను. అటుకుల్ని మనము ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, అలా నానబెడితే ముద్దలా అయిపోతుంది ఉప్మా. కాబట్టి మనము ఈ మిక్స్లో వేసే ముందు ఒక 10 seconds ముందే అప్పటికప్పుడు వాటర్లో కడిగేసి ఆ అటుకుని బాగా పిండి అందులో వేసుకుంటే మనకి ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. కాబట్టి అలానే చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా వేసేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత అందులోనే మళ్ళీ ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకున్నాను. నాకు కొంచెం తక్కువైంది అనిపిస్తే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ అటుకులకి ఉప్పు, కారం, పచ్చిమిర్చి, వెజిటేబుల్స్ అన్ని బాగా కలిసేటట్టు కలిపేసుకొని అందులోనే ఇంకా 1/2 చెక్క నిమ్మరసం అయితే పిండేసుకోవాలి. వేసుకొని కలిపేసుకుంటే మన అటుకులు ఉప్మా రెడీ అయిపోయినట్లండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది డైట్లో కూడా మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను నా డైలీ యాక్టివిటీస్ వర్క్స్ అయితే చేసుకున్నాను. మిడ్ డే స్నాక్గా నేనైతే ఉన్నియప్పం తీసుకున్నా. అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేయడానికి 1/2 hour ముందే యాజ్ యూజువల్గా అవిసె గింజల వాటర్ అయితే తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత ఇంక లంచ్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఆ రోజు లంచ్లోకి గోధుమ రవ్వని కుక్ చేసుకున్నాను. కుక్కర్లో కాకుండా గ్యాస్ మీద ఎలా కుక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తానండి. 1 కప్పు గోధుమ రవ్వకి 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. గోధుమ రవ్వను అయితే ముందుగా బాగా కడిగేసుకొని మనం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనకి త్వరగా కుక్ అవుతుంది. సో అలా నానబెట్టుకున్న గోధుమ రవ్వని వాటర్తో పాటు మనం గిన్నెలో వేసేసుకొని రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవడమేనండి. ఇందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మనం అది దగ్గర పడే వరకు కుక్ చేసుకోవడమే. అది ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. వేడిగా ఉన్నప్పుడు మనకు మెత్తగా అనిపిస్తుంది, కానీ చల్లబడిన తర్వాత గట్టిపడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఆ రోజు మెస్లో వచ్చిన కర్రీస్తో అయితే లంచ్ ఫినిష్ చేశాను. ఆ రోజు మెస్లో కొంచెం ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ, రైతా ఇచ్చారు. దాంతోపాటు గోధుమ రవ్వ ఉప్మాతో అయితే నా లంచ్ ఫినిష్ చేశాను. ఇంక లంచ్ హెవీ అయింది కాబట్టి డిన్నర్ ఏం చేయలేదు. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.